जय हो। జీవితంలో ఎప్పుడు బంగారం కొనే మాటే. అసలు బంగారమే పండిస్తే ఎంత బాగుంటుందో అనుకున్నారు ఉత్తరప్రదేశ్లో మధ్యతరగతి ఇల్లాలు సుభా భట్నాగర్. అనుకోవడమే కాదు, ఆచరించారు. మోయిన్పూర్లో నివసిస్తున్న సుభ తన ఇంటి ప్రాంగణంలోనే కుంకుమ పువ్వు సేద్యం చేపట్టారు. హైడ్రోఫ్రోనిక్ తరహా సాగుతో ఎర్ర బంగారం పండిస్తూ లక్షణంగా సంపాదిస్తున్నారు. మరో దిశగా శ్రామిక మహిళల మెరుగైన జీవనానికి సుభ ఓ సంకల్పం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొయిన్పురి జిల్లా హస్తకళా వస్తువులకు అపురూప జ్ఞాపికల తయారీకి కేంద్రం. అక్కడి వారికి కళాత్మకతే కాదు, సృజనాత్మకత ఎక్కువ. 64 ఏళ్ల ఓ ఇల్లాలు సుభ భట్నాకర్ ఇందుకు చక్కని ఉదాహరణ. ఈమె మధ్యతరగతి గృహిణి, విశ్రాంత ఉద్యోగిని. కాని ఆమె ఆలోచనలు అవిశ్రాంతంగా సాగుతున్నాయి. ఈ సమయంలో తన కోసం ఓ వ్యాపకం కావాలనుకున్నారు. కుంకుమ సాగు చేపట్టాలని నిశ్చయించారు. ఇటు తమకు అటు శ్రామిక మహిళల స్వయం పోషకత్వానికి వీలుగా ఆమె ఈ సేద్యాన్ని ఎంచుకున్నారు. మెయిన్పురిలో మా వారు నిర్వహించే శీతల గిడ్డంగిలో మహిళా శ్రామికుల కష్టాలు స్వయంగా చూశాను. వారిలో మరీ పేదరికంలో ఉన్న శ్రామికుల స్వయం పోషకత్వం కోసం పనిచేయాలని నాడు చేసిన సంఘటనలు ఘటనలు ప్రేరణనిచ్చాయి. అది 2023. మనవడు మనవరాలు స్కూల్కి వెళుతూ ఉండడంతో సుభకు రోజువారీ బాధ్యతలు తగ్గాయి. ఈ క్రమంలో తనకో వ్యాపకం కావాలన్న ఆలోచనను ఆమె తన కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. అప్పటికే భర్త సంజీవ్ భట్నాగర్ కు ఓ చిన్న శీతల గిడ్డంగి ఉంది. కుమారుడు అంకిత్, కోడలు మంజరి ఇంజనీర్లు. ఆమె అభిరుచి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచింది. మేమీ కేసర్ని పండించాలనుకున్నప్పుడే ఎదురయ్యే సవాళ్లు తెలుసుకున్నాం. విత్తనాలకు కశ్మీర్ వెళ్లే ముందే శీతల గిడ్డంగిని నిర్మించాం. కశ్మీర్ రైతులతో మాట్లాడినప్పుడు విలువైన విషయాలు తెలిసాయి. సమస్యల పరిష్కారానికి సాంకేతిక వినియోగంలో మాకెంతో మేలు జరిగింది. సరైన నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించిన సుభ, ఆమె కుటుంబ సభ్యులు కశ్మీర్ వెళ్లారు. కుంకుమ సాగుదారుల నుంచి నేరుగా తెలుసుకున్నారు. సాగు ప్రక్రియ, అవసరమైన నేల, కావలసిన ఉష్ణోగ్రత, ఈ అంశాలపై సమాచార సేకరణకు అక్కడ వారం రోజులున్నారు. అత్యుత్తమ విత్తనాలను కొనుగోలు చేశారు. మేము ఈ విత్తనాలను కశ్మీర్ నుంచి సేకరించాం. అక్కడి రైతుల నుంచి విలువైన సూచనలు తీసుకున్నాం. మా ఆలోచనలను ఆచరణలోకి తేవడానికి వారి నైపుణ్యాన్ని సాంకేతికతతో అనుసంధానిస్తాం. ఇదంతా మావారు మంజరి భర్త చూశారు. వారి మద్దతుతోనే విజయం సాధించాం. ఇది బాధ్యత కాదు, మీకు వీలు చిక్కితే తెలివిగా ఉపయోగించుకోండి. కోడలు మంజరి ఎంతో అండగా ఉండి మద్దతు అందిస్తోంది. కుమారుడు అంకిత్, కోడలు మంజరి తమ చదువుల నేపథ్యాలతో ఏరోపోనిక్స్ ఆధారిత సాగుపై శోధన చేశారు. ఖచ్చిత ఉష్ణోగ్రత, తేమ స్థాయిని నిర్వహించే ఈ సాంకేతిక పద్ధతి కుంకుమ పువ్వు సాగుకు అనువైనదిగా తేల్చారు. వినూత్న ఆలోచన ఈ అధునాతన సాగుకు పునాది వేసింది. ఎప్పుడు మా అత్తగారే నాకు పెద్ద స్ఫూర్తి. తొలుత అసలు ఇందులోకి వద్దామని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇద్దరు పిల్లలను పెంచడం మీదనే దృష్టి పెట్టాను. కుంకుమ పువ్వు సాగుతో శ్రామిక మహిళలకు మేలు చేయవచ్చన్న ఆమె సంకల్పం నన్ను ఎంతగానో కదిలించింది. ఆలుగడ్డల నిల్వ కేంద్రం దగ్గర మేము కలుస్తాం. అప్పుడు వారి అల్పాదాయాలు, అవస్థలను అర్థం చేసుకున్న అత్తగారు కనీస నైపుణ్యాలతో కూడిన ఈ పరిష్కారాన్ని ప్రతిపాదించారు. తద్వారా వారు తమ జీవితాలను బాగు చేసుకోవచ్చని, బిడ్డలకు భవిత చూపవచ్చని నచ్చజెప్పారు. తన పేరు శుభ, మనవరాలు అవని పేరు కలిసొచ్చేలా తన ఇండోర్ సాగు క్షేత్రానికి శుభవని అని పేరు పెట్టారు. వ్యాపారంలో విజయం సాధించిన దానికంటే మహిళలకు సాధికారత కల్పించిన సంతృప్తే ఎక్కువ. స్త్రీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శారీరక కష్టంతో కూడిన పనులు చేస్తున్నారు. కుంకుమ పువ్వు సాగు గౌరవప్రదంగా ఉంది. స్థిరమైన ఉపాధిని కల్పించింది.
मैं बस यही कहना चाहूंगी, कोई भी काम मुश्किल नहीं होता, बस किसी का साथ या सहयोग। సహకారం ఉండాలే కానీ ఏ పని కష్టం కాదు. అత్తగారు నేను పరస్పరం సహకరించుకుంటాం. ఓ జట్టులా పనిచేస్తాం. పరస్పర అవగాహన, ప్రోత్సాహం విజయానికి ఎలా దారి తీస్తాయో మేము నిరూపించాం. మా పరస్పర సహకారం, కృషి ఇక్కడ పనిచేసే అందరి మెరుగైన జీవనానికి తోడ్పడతాయి. अंडरस्टैंडिंग सपोर्ट अच्छा है और सबके बीच में अगर ऐसा होगा तो सबका ही जिंदगी आगे अच्छी और सफल रहेगी. మరిన్ని ఉపాధి అవకాశాల సృష్టి, అధునాతన సేద్యానికి అందరికీ ప్రేరణ సుభా దీర్ఘకాలిక లక్ష్యం. ఢిల్లీలో ఏర్పాటైన స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో శుభకు అగ్రిటెక్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించారు. 64 వసంతాల శుభ ఆధునిక సాగు పద్ధతులపై ఇష్టం పెంచుకుని పనిచేస్తున్నారు. మహిళలు ఆర్థిక స్వయం పోషకత్వ సాధనకు తన వంతు కృషి చేయాలని నిశ్చయించారు. महिलाओं से मैं ये हमेशा कहना चाहती हूँ, మహిళలను సంప్రదాయ వంట పనికే పరిమితం చేయడం సరికాదు. అందుకే ఈ రంగంలో నేను వారిని ప్రోత్సహిస్తున్నాను. ఎంతో సామర్థ్యమున్న వనితలు పురుషులకేమీ తీసిపోరు. వారి ప్రతిభను ప్రోత్సహించి ఆర్థిక స్వయం పోషకత్వాన్ని మెరుగుపరచాలి. ఈ దిశగా సాయపడుతున్నాం. వారి మెరుగైన కుటుంబ జీవనాన్ని, బిడ్డలకు విద్యను అందించడం మా లక్ష్యం. थोड़ा सा बेहतर हो और बच्चे उनके स्कूल जा सके.